నారా భువనేశ్వరి గారు ఒక దళితుణ్ణి తోలనాడుతున్నట్లుగా ఒక ఫేక్ ఆడియో ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా చక్కర్లు కొడుతున్నటువంటి నేపథ్యంలో అసలు ఇటువంటి దుశ్చర్యలకు ఎవరు పాల్పడుతున్నారు, ఎవరు ఈ ఆడియోని మార్ఫింగ్ చేశారు, అసలు ఎందుకు ఈ ఆడియోని మార్ఫింగ్ చేయాల్సి వచ్చింది అనే అంశాలకు సంబంధించి మనతో మాట్లాడేందుకు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ దుర్గా వడ్లమణి గారు మనతో ఉన్నారు. మేడంతో మాట్లాడడం. దుర్గా నమస్తే అండి. నమస్తే. నారా భువనేశ్వరి గారు ఒక దళితుణ్ణి తోలనాడుతున్నట్లుగా ఒక ఆడియో ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా చక్కర్లు కొడుతూ ఉంది. ఏంటి మేడం అసలు ఈ దుశ్చర్యకు ఎవరు పాల్పడ్డారు, ఎవరు ఈ ఆడియో మార్ఫింగ్ చేసుంటారు, ఎందుకోసం చేసుంటారు అంటే ఏం చెప్తారు? ఇప్పుడు ప్రతిపక్షాలు వీళ్ళు అధికార పక్షంలో ఉన్న వైసీపీకి ఓటమి భయం పట్టుకుందండి. ఈ ఓటమి భయంలో వాళ్ళు మీకు తెలిసి ఎన్నెన్ని చేశారు. ఆఖరికి గులకరాయి దాడి కూడా అయిపోయింది. గులకరాయి దాడి అయ్యి ఇంచుమించు 10 రోజులు 12 రోజులు అయింది. ఆయన పట్టి కూడా తీయట్లేదు. వాళ్ళ సొంత చెల్లెలే చెప్పింది, అన్నయ్య తీసేసయ్యి, అక్కడ ఏదైనా ఇన్ఫెక్షన్ అవుతుందేమో నీకు, అక్కడ ఎలాగా ఏది లేదని ఆవిడే ఓపెన్ గా ఒక పబ్లిక్ మీటింగ్ లో చెప్పారు. డాక్టర్ ఆవిడ ఇన్ఫెక్షన్ స్పెషలిస్ట్ అదే ఆవిడే చెప్పారు. ఆ గాయం మానాలంటే అసలు ముందు మీరు ఆ బ్యాండేజ్ తీసేయండి. నిజంగా గాయం ఉంటే ఆవిడ అన్నమాట, నిజంగా గాయం ఉంటే మానడానికి అది తీసేయాలి, గాయం లేనప్పుడు ఎందుకు వేసుకుంటున్నావు అని కూడా అన్నారు అక్కడ. సో ఇవన్నీ పక్కన పెడితే ఇప్పుడు ఒక పక్క పిఠాపురంలో పవన్ కళ్యాణ్ వేవ్ తట్టుకోలేకపోతున్నారు, మరో పక్క కూటమి వేవ్. ఎందుకంటే బీజేపీ ఎప్పుడైతే కలిసిందో జనసేన తెలుగుదేశం కలిశాక దత్తపుత్రుడు అని చెప్పి పవన్ కళ్యాణ్ మీద పడేడ్చారు. ఇప్పుడు బీజేపీ కలిశాక బీజేపీని తిట్టరు వాళ్ళు, మళ్ళీ ధైర్యంగా తిట్టే దమ్ము లేదు, ఎందుకంటే కేసులు ఉన్నాయి కదా. తిట్టరు, ఏదో అంటారు, సామెతలాగా ఉందన్నమాట వాళ్ళ పరిస్థితి. ఏమి అనలేరు, మింగలేరు, కక్కలేరు వాళ్ళు. బీజేపీ ఎందుకు చేరింది అని చెప్పి సజ్జల గారే అడిగారు. ఇప్పుడు వీటన్నింటికి పక్కన పెడితే నిన్న మీకు చెల్లెల విషయంలో చీర గురించి మాట్లాడాడు. చెల్లెలు పసుపు రంగు చీర కట్టు, పసుపు రంగు శుభసూచకం అండి. అది ఇప్పుడు రంగులు అనేవి పార్టీలకు వచ్చాక ప్రజలు వేసుకోవట్లేదు, అది గుర్తుపెట్టుకోవాలి మనం. రంగులు మనం పుట్టక ముందు నుంచి ఉన్నాయి. రంగులు అనేవి మనకి ఒక ఆహ్లాదాన్ని ఇస్తాయి, అంతవరకే మనం వేసుకుంటాము. అది కళ్ళకి కూడా, ఇప్పుడు ప్రకృతిలో బోల్డ్ రంగులు ఉంటాయి. అంటే ఇప్పుడు రంగులన్నీ కూడా పార్టీలకు చెందినవా? ఆకాశం నీలం రంగులో ఉంటుంది అంటే వైసీపీకి చెందిందా? అది కాదు కదా. ఆకుపచ్చ చెట్లు ఉంటాయి, అది ఇంకో పార్టీకి చెందిందా? ఇది ఎవరికి ప్రకృతిలో ఉండేవేవి మనకి సంబంధం లేదు, అది అందరికీ సమానంగా వర్తిస్తాయి. అలాగే ఇప్పుడు ఈ పసుపు రంగు అనేది ఆవిడ యాక్సిడెంటల్ గా వేసుకుని ఉండొచ్చు. మనం ఆ టైంకి ఏదో చేతికి వచ్చింది కట్టుకుంటాం, వెళ్ళిపోతామండి, దాని గురించి అంత దృష్టి పెట్టం ఎవరం కూడా. సో దానికి నిన్న గొడవ చేశాడు. ఇప్పుడు ఆడవాళ్ళ మీద పడుతున్నారండి, చెల్లెళ్ళు ఇద్దరి మీద పడ్డాడు, అయిపోయింది. విమలమ్మ గారి చేత తిట్టించాడు, అయిపోయింది. అమ్మని పంపించేశాడు, అయిపోయింది. ఇంకా ఏమున్నాయి అస్త్రాలు? నిన్న భారతీరెడ్డి మాట్లాడుతుంది అనుకుంటే మాట్లాడలేదు. అంటే మరి భారతీరెడ్డి విషయం ఏంటో మనకు తెలియదు. నిన్న పులివెందులకు వచ్చాడు, ఏం మాట్లాడాలో తెలియలేదు. బాబాయ్ హత్య గురించి మాట్లాడాడు. హత్య గురించి అంటే బాబాయ్ హత్య అవినాష్ రెడ్డి చేయలేదు, వాడు చిన్నవాడు, పాప అమాయకుడు అని చెప్పుకున్నాడు. ఇంకో పక్క ఏం చెప్పాడు నిన్న నాయన పులివెందుల సభలో, అదేంటి మా చిన్నాన్నకి ఒక పెళ్ళయింది, రెండో పెళ్ళయింది, ఒక కొడుకు కూడా ఉన్నాడు. ఇవన్నీ పనికిమాలిన విషయాలు మాట్లాడాడు. ఇంకా ఇప్పుడు నెక్స్ట్ ఏం దొరకాలి? నిన్న సడన్ గా వాళ్ళకి ఆడియో ఒకటి ఎవరు సృష్టించారో, ఈ ఏదో మీకు తెలుసు కదా ఏం మీడియా ఉందో, ఆ మీడియా వాళ్ళు వేస్తున్నారు. ఇప్పుడు నెక్స్ట్ వాళ్ళకి టార్గెట్ ఎవరో ఒకరు కావాలి. ఇప్పుడు భువనేశ్వర్ గారు యాక్టివ్గా ఉన్నారు, ఎవరు మన నారా లోకేష్ భార్య గారు ఆవిడ చాలా యాక్టివ్గా ఉన్నారు, అది తట్టుకోలేకపోతున్నారు. భారతీరెడ్డి ఫీల్డ్లోకి వచ్చి మాట్లాడటం లేదు కదా, భారతీరెడ్డి వచ్చి నామినేషన్ వేయలేదు కదా, లేకపోతే అఫిడవిట్ వేయలేదు కదా. వేరే భువనేశ్వర్ గారు వచ్చి చంద్రబాబు నాయుడు గారి తరఫున అఫిడవిట్ వేశారు, అది మింగుడు పడలేదు. ఎందుకంటే ఆవిడ ఎక్కడా కూడా మాట తూలుతున్నారా? పోనీ ఇప్పుడు మీరు ఆడియో వాళ్ళు వింటే నిన్నటి నుంచి చక్కర్లు కొడుతుంది అది. ఆ భాషకిను ఆవిడ మాట్లాడే భాషకి ఎక్కడైనా పొంతనుందండి? పోనీ మనం అనుకుందాం, ఆవిడ చూస్తేనే మనకు తెలుసు. మీకు చెప్పాలంటే నందమూరి తారక రామారావు గారి పిల్లలందరూ చాలా పద్ధతిగా పెరిగారండి, చాలా చక్కటి స్కూల్లో చదువుకున్నారు. వాళ్ళ భాష కానీ వాళ్ళ బిహేవియర్ కానీ ఏదైనా కూడా
అందరూ ఆదర్శంగా తీసుకుంటారు. ఎందుకు చెప్తున్నానంటే మన పురంధేశ్వరి గారు మాట్లాడితే వినబుద్ధేస్తుంది మనకి. సేమ్ అలాగే మన ఈవిడ నారా భువనేశ్వర్ గారు కూడా ఆవిడ మాట్లాడుతుంటే అంటే ఆ సౌమ్యత ఉంటుంది. మరి ఇప్పుడు మనిషి మాట్లాడేటప్పుడు ఎక్కడ తగ్గించి మాట్లాడాలంటే దాన్ని మన గొంతుని మారుస్తాం, దాన్ని తగ్గించడం హెచ్చించడం, ఎక్కడ ఏ పదం వాడతామో దాన్ని బట్టి మన మాట మారుతుంది అంతే. అంత మాత్రం ఆవిడ ఎప్పుడు అంత కఠినంగా మాట్లాడటం లేకపోతే గట్టిగా అరవటం మనం ఎక్కడో చూడలే. ఈవెన్ ఆవిడ స్పీచెస్ లో కూడా ఆవిడ ఎప్పుడు బయటకు వచ్చారు, చంద్రబాబు నాయుడు అక్రమంగా అరెస్ట్ చేసినప్పుడు ఆవిడ ఇంకా తప్పనిసరి పరిస్థితుల్లో బయటకు వచ్చి ఆవిడ వాయిస్ వినిపించడం మొదలు పెట్టారు. తర్వాత ఎవరెవరికైతే అన్యాయం జరిగిందో వాళ్ళ ఫ్యామిలీస్కి వెళ్ళి ఆవిడ హెల్ప్ చేస్తూ ఆవిడ మాట్లాడుతున్నారు. అంతే తప్ప ఆవిడ రాజకీయాల్లోకి రావాలని అనుకోలేదు, గతంలోనూ అనుకోలేదు, ఇప్పుడు అనుకోవట్లా. అలాంటప్పుడు ఒక నారా భువనేశ్వరి గారిది వాయిస్ అట్లా చేసి అది కూడా ఎవరి పేరో చెప్పి ఎవరో ఎమ్మెల్యే అలా తిట్టారు అని చెప్పి పనికిమాలిన మాటలు పెట్టి అది ఒక వీడియో తీయటం అనేది తప్పండి. అది ఎవరు చేస్తున్నారో మనకు తెలుసు. దాని మీద చర్యలు ఎవరు తీసుకోవాలో వాళ్ళు తీసుకుంటారు. దీని గురించి ఇంతకంటే మాట్లాడుకున్నా కూడా బాగోదండి. ఒక ఆడవాళ్ళని మీరు గౌరవించండి. ఇప్పుడు మనం అధికార పక్షంలో ఉన్నాం కదా అని ఏం చేసినా చెల్లుతుందంటే ఎట్లా? మనం ఎవరు ఆడవాళ్ళ జోలికి వెళ్ళకండి. మీరు రాజకీయాలు రాజకీయంగానే చేస్తే బాగుంటుంది. అది ఒక పరిమితిలో ఉంటే అదొక అందం. నారా భువనేశ్వర్ గారు వారి ఇంట్లో పనిచేసే వారితో కూడా చాలా మంచిగా ఉంటారు, వాళ్ళందరినీ సొంత కుటుంబ సభ్యుల్లా చూసుకుంటారు అంటూ గతంలో చాలాసార్లు మనం విన్నాం మేడం. ఇప్పుడు అసలు ఎందుకు ఒక దళితుడిని తోలనాడినట్లుగా ఈ ఆడియోని క్రియేట్ చేశారు? ఇది జనాలు నమ్మేటువంటి పరిస్థితి ఉంటుందా? అదే చెప్తున్నా, నమ్మరండి. ఎందుకంటున్నానంటే ఇప్పుడు ట్రస్ట్ నడుపుతున్నారు, ఎన్ని సంవత్సరాలుగా ట్రస్ట్ నడుపుతున్నారు, బ్లడ్ బ్యాంక్ నడుపుతున్నారు. మరి ఆవిడ తోలనాడితే అది ఇన్ని సంవత్సరాల ట్రస్ట్ నడుస్తుందండి? పోనీ వీళ్ళని వెళ్ళి ఆ ట్రస్ట్ లో అడగమనండి. అసలు అక్కడ ఆవిడ బిహేవియర్ ఎలా ఉంటుంది, కింద వాళ్ళని ఎలా చూసుకుంటారు, ఆవిడ ఏమన్నా వాళ్ళని తిడతారా, ఎంత మర్యాదగా ఉంటారు అనేది ఈ చెప్పిన వాళ్ళని, ఈ వీడియో ఎవరైతే వేస్తున్నారో వాళ్ళని వెళ్ళి ఇంటర్వ్యూ చేసుకుంటే వివరాలు తెలుస్తాయి మనకి. ఎందుకు చెప్తున్నానంటే ఆవిడ ఇప్పుడు కొత్తగా ఆవిడ బయటికి రావట్లేదు. కనీసం ఒక 6 నెలల నుంచి బయటకు వస్తున్నారండి. ఆవిడ ట్రస్ట్ ఎన్నో సంవత్సరాలుగా నడుపుతున్నారు కదా. ట్రస్ట్ కి సంబంధించి వాళ్ళు రకరకాలుగా మాట్లాడతారు. మీరు సీనియర్ జర్నలిస్ట్ గా ఉన్నారు మేడం, 30 years పైన మీరు ఈ జర్నలిజంలో ఉన్నారు. మీరు ఎన్నోసార్లు చంద్రబాబు గారితో ట్రావెల్ అయి ఉంటారు, అంటే ఇంటర్వ్యూస్ చేసిన దాఖలాలు ఉంటాయి. ఇలా ఎన్నికల సమయంలో కానీ లేదా ఇతరత్ర ఏదైనా సందర్భాన్ని బట్టి మీరు ఇంటర్వ్యూలు చేసినటువంటి దాఖలాలు ఉంటాయి. మీరు నారా భువనేశ్వరి గారి వ్యక్తిత్వం కూడా మీకు దగ్గరగా తెలిసి ఉంటుంది, ఎందుకంటే ఒక జర్నలిస్ట్గా, ఒక సీనియర్ జర్నలిస్ట్గా మీకు తెలిసి ఉంటుంది. ఏంటి నారా భువనేశ్వరి గారి వ్యక్తిత్వం ఇటువంటి వ్యక్తిత్వమేనా? ఈ ఆడియోలో ఆవిడ ఒక దళితుడిని తోలనాడుతున్నట్లుగా, అసలు ఆవిడ భాషని దారుణంగా ఉందన్నట్లుగా ఆ ఆడియోలో చిత్రీకరించేటువంటి ప్రయత్నం చేశారు. ఆవిడ వ్యక్తిత్వం ఎలా ఉంటుంది మేడం బయట అంటే ఏం చెప్తారు? నాకు మీరు చెప్పినట్టుగా 30 ఏళ్ళుగా ఇంచుమించు వారితో నేను ట్రావెల్ చేశానండి, చంద్రబాబు నాయుడు గారితో. కొత్తలో చాలా బాగా తెలుసు, ఈ మధ్యన అంటే కొంచెం తగ్గింది కానీ వారితో అంటే కొంచెం దగ్గర పరిచయాలే ఉన్నాయి. మీరు చెప్పి ఇంటర్వ్యూస్ చేశాను. భువనేశ్వరి గారితో అవకాశాలు వచ్చినా నేను ఎప్పుడూ మాట్లాడలేదు, అంటే ప్రత్యేకంగా వెళ్ళి మాట్లాడలేదు. ఆవిడ ఎప్పుడు ఆయనతో ట్రావెల్ చేసేవారు, కొన్ని సందర్భాల్లో మెడ్రాస్ వచ్చేవారు, అవన్నీ ఉన్నాయి. కానీ ఓవరాల్గా వాళ్ళ ఫ్యామిలీ గురించి, వాళ్ళ హ్యాబిట్స్ లో ఉన్నప్పుడు కూడా నాకు కొద్దో గొప్ప తెలుసు. అప్పుడు నేను ఇక్కడ చిన్నప్పుడు చదువుకున్నప్పుడు కూడా వాళ్ళ ఫ్యామిలీ తోటి కొంచెం నాకు వాళ్ళకి సంబంధించిన వ్యక్తులతో కొంచెం దగ్గర సంబంధాలు ఉండేవి. ఈవెన్ తారక రామారావు గారి బావమరిది కూడా నాకు తెలుసు. ఓకే. సో ఆ రకంగా అసలు ఆ ఫ్యామిలీ గురించి ఎప్పుడు కూడా నెగిటివ్ లేదు. ఆవిడ అదే చెప్తున్నాను మీకు, వాళ్ళ పిల్లలు మంచి స్కూల్స్ లో చదువుకున్నారండి. వాళ్ళు అసలు మద్రాసులో పెరిగి కూడా అంత స్వచ్ఛమైన తెలుగు మాట్లాడతారు. వాళ్ళు ఇక్కడ ఉండి తెలుగుదేశంలో, అంటే తెలుగునాడులో ఉండి, ఆంధ్రదేశంలో ఉండి కూడా ఎవరు తెలుగు అంత చక్కగా మాట్లాడలేరు. అంతవరకే మనకు తెలుసు. ఎందుకంటే బూతులు మాట్లాడేంత కుసంస్కారాలు వాళ్ళ ఇంట్లో ఎవరు లేరండి. అసలు కింద వాళ్ళని తక్కువ చేసి మాట్లాడటం అట్లాంటివి వాళ్ళకి తెలియదు. అంటే నాకున్న పరిచయంలో నేను చెప్తున్నా, అంటే ప్రత్యక్షంగా చూసింది మాట్లాడుతున్నా. కాబట్టి ఇలాంటి ఫేక్ వీడియోలు పెట్టి ఏదో చేద్దాం అనుకుంటే అది బాగోదండి. ఇప్పుడు చాలా దిగజారిపోతున్నారు వైసీపీ వాళ్ళు. అవసరం లేదు. మీరు డైరెక్ట్ గా పోరాడండి, రాజకీయంగా పోరాడండి. మీరు ప్రత్యక్షంగా ఎన్నికల బరిలో ఉన్నారు. మీరు మంచి విషయాలు తీసుకుని మంచిని వాళ్ళకి చెప్పండి, ప్రజలకి మేము ఇవి చేసాము అని చెప్పండి. ఇలాంటి పనికి మాలిన వేస్ట్ అండి. దీనివల్ల ఇంకా వాళ్ళ క్యారెక్టర్ దిగజారిపోతుంది. ఎవరిది? అధికార పక్షంలో ఉన్న వాళ్ళు.
ఓకే కాబట్టి ఆడవాళ్ళ జోలికి రాకండి. ఓకే ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్.